మాట్లాడితే నా అంతటి సీనియర్ లేరని బిల్డప్ ఇచ్చే ఆ ఎమ్మెల్యే ప్రతిసారి తన అవసరానికి రంగులు మారుస్తున్నారట. పదవే పరమావధిగా అవకాశాల కోసం కండువాలు మార్చే ఆయన మొన్నటి ఎన్నికల్లో చివరి క్షణంలో పక్క పార్టీ గోడ దూకేశారట. కట్ చేస్తే పొత్తు ధర్మంలో భాగంగా పోటీలో నిలిచింది తమ పాత కాపీ కావడంతో అంతా కిక్కురుమనకుండా ఆయన్ను గెలిపించుకున్నారట. కానీ గతంలో మాదిరిగానే ఆయన పంథా కొనసాగుతుందట. కేవలం 2 ఏళ్లలోనే ఆ ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోయిందట. ఇంతకీ కృష్ణా జిల్లాలో అత్యవసర పనితీరుతో యావరేజ్ మార్కులు సొంతం చేసుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. కృష్ణా జిల్లాలో 2024 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన ఏకైక ఎమ్మెల్యే స్థానం అవనిగడ్డ నియోజకవర్గం. పొత్తులు ఖరారు కాకముందు అవనిగడ్డ సీటు కోసం హైదరాబాద్లో స్థిరపడిన వ్యాపారవేత్తలు సైతం జనసేన తరపున పోటీ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారట. అయితే టీడీపీ బీజేపీతో జనసేన అలయన్స్ సెట్ అవగానే అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తున్నట్లు సమాచారం రాగానే అప్పటి వరకు టీడీపీలో ఉన్న మండలి బుద్ధప్రసాద్ హుటాహుటిన సైకిల్ దిగి పిఠాపురం వెళ్లి గ్లాసు పార్టీలో చేరి జనసేన జెండా కప్పేసుకున్నారు. అయితే నిన్నటి వరకు తమతో ఉన్న వ్యక్తి ఇలా చివరి నిమిషంలో పార్టీ మారిపోయి మళ్లీ తిరిగి అవనిగడ్డ నుంచే పోటీలో నిలవడంతో పచ్చ పార్టీ శ్రేణులు సైతం అయోమయానికి గురయ్యారు. అయితే పార్టీ అధినేతల ఆదేశాలకు కట్టుబడి అటు జనసేన ఇటు టీడీపీ శ్రేణులు మరో గత్యంతరం లేక బుద్ధప్రసాద్ను గెలిపించుకున్నారట. ఇంతవరకు బాగానే ఉంది. కానీ బుద్ధప్రసాద్ 4వసారి అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు అన్న మాటే కానీ గతంలో ఎలాగైతే నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేసి పర్యటనల పేరుతో కాలక్షేపం చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారట. వచ్చే ఎన్నికలకు తన కుమారుణ్ణి సిద్ధం చేయడం కోసం ఇప్పటి నుంచే నియోజకవర్గాన్ని తన కుమారుడికి కట్టబెట్టేశారట. దీంతో శంకుస్థాపనలైనా శిలాఫలకం ప్రారంభోత్సవాలైనా బదిలీలైనా అన్నీ బుద్ధప్రసాద్ కుమారుడి కనుసన్నల్లో జరగాల్సిందేనట. ఇదంతా ఒకెత్తైతే గతంలో ఎన్నడూ లేనట్లుగా అవనిగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ కుటుంబ పాలన ఎక్కువైపోయిందట. తమ మాట కాదని ఎవరికి ఏ పని చేయడానికి కూడా లేదు అని అధికారులకు ఆదేశాలు ఉండటంతో అవనిగడ్డ టీడీపీ నేతలు 1.5 కాలంగా రగిలిపోతున్నారట. ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగానే టీడీపీ నేతలు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎన్నికలకు ముందు అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాను అని చాంతాడంత లిస్టును ప్రజల ముందు బుద్ధప్రసాద్ ఉంచారట. అవనిగడ్డకు తమ కుటుంబమే మేలు చేసిందంటూ తన తండ్రి కాలంలో చేసిన పనులను ఇప్పటికీ చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారట. గత ప్రభుత్వంలో టెండర్ల దశ వరకు వెళ్లిన ఎదురుమొండి ఏటిమొగ బ్రిడ్జ్ నిర్మాణంపై అధికారంలోకి రాగానే పూర్తి చేస్తాను అని డబ్బాలు కొట్టారట. కానీ నేటికి అతిగతి లేకుండా పోయిందట. ఇక అవనిగడ్డ కోడూరు రోడ్డు ఎన్నికల సమయానికి 60% పూర్తి కాగా మిగిలిన సగం పూర్తి చేయడానికి బుద్ధప్రసాద్కు 1 కాలం పట్టిందట. ఇక సముద్ర తీరం వెంట కరకట్టపై పాదయాత్ర చేసిన బుద్ధప్రసాద్ ప్రభుత్వం రాగానే 1 కాలంలోనే కరకట్టలను బలోపేతం చేస్తామని ఊదర కొట్టారట. కానీ ఇప్పటి వరకు పీడికెడు మట్టి కూడా వేయలేదట. సముద్రపు నీరు తీర గ్రామాల్లోకి చొచ్చుకు రాకుండా అవుట్ ఫాల్ స్లూయిస్లకు గేట్లు పెట్టిస్తాను అని చెప్పి 2 ఏళ్లైనా నేటికి చిన్న తీగ ముక్క కూడా కట్టలేదట. అయితే 2 ఏళ్ల కూటమి పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఎమ్మెల్యేల పనితీరుపై రైల్స్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో బుద్ధప్రసాద్కు అత్యవసర మార్కులే పడ్డాయట. 2 ఏళ్లలోనే గ్రాఫ్ ఇంత దారుణంగా పడిపోతే ఇక రాబోయే 3 ఏళ్లలో మండలి బుద్ధప్రసాద్కు -0 రేటింగ్ రావడం ఖాయమని తెలుగు తమ్ముళ్ళు మాత్రం లోలోన ఆనందపడుతున్నారట.